నమస్తే తెలంగాణ, నమస్తే మీడియా మిత్రులు. ఒకటే ట్రాఫిక్ అండి, వాళ్ళ బాధ్యత వాళ్ళు విస్మరిస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేయడమే. క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ లేదు. నిరుద్యోగభృతి అన్నారు, నిరుద్యోగభృతి లేదు. ఇక మన పర్సనల్ కాకుండా అన్ని సమాజం చూస్తే 2500 లేడీస్కి అన్నారు, అవి లేదు. 6 గ్యారంటీలు అన్నారు, అవి లేదు. ఏవి కూడా లేదండి. బాధ్యతారహిత ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి అండి. అనవసరమైన తెలంగాణను డ్యామేజ్ చేసే అతి దుర్మార్గ పని హైడ్రా. దానివల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు. మనకు పక్క ట్రాఫిక్ అవసరం లేదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షలు లేవు. 1,00,000 అన్నాడు, 1,00,000 లేదు. 16,000 ఉద్యోగాలు వేసిందండి. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ప్రజెంట్ 5 నెలల 2 రోజులు 5 నెలల గడిచిందండి. మరి ఇంకెన్ని రోజులు సహనంతో ఉండేది? దయచేసి విద్యార్థులందరూ ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఏమీ ఊగేలా లేదు. మరొక తెలంగాణ ఉద్యమం తీసుకొస్తేనే ఇప్పుడున్న బాధ్యతారహిత పాలకులకు చిత్తశుద్ధి తెలియాలంటే మరొక తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలండి. ఇంతకంటే మించి చెప్పడానికి ఏం లేదండి. మనము యూనిటీ కావాలి, మన హక్కుల్ని మనం కొట్లాడి మరి తీసుకోవాలి. అన్నపు రాజులు ఒక చోట, ఆకలి కేకల కడుపులు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, బండెడు పరుపులు ఒక చోట. అట్లా అవకాశాలు అన్ని అవసరం లేని వ్యక్తులకు అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అవసరం ఉన్న వ్యక్తులకు మనలాంటి వాళ్ళకి అవకాశాలు లేవండి. సో ఆ అవకాశాలను మనము గొంతెత్తి గలమెత్తి సాధించుకునాలండి. మనలో యూనిటీ లేకపోతే సాధ్యం కాదండి. దయచేసి విద్యార్థులందరూ యూనిటీగా అండి, ఈ పాలకుల భర్తం పట్టండి. ధన్యవాదాలండి.